హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. నేను మా ఫ్రెండ్‌ని కలిసానండి. చాలా ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ అనుకుంటా మేమిద్దరం మళ్ళీ కలిసి. ఇద్దరం కలుద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బట్ కలవడం అవ్వట్లేదు. ఏదైనా దైవాజ్ఞ ఉండాలి కదండీ! అలానే మాకు ఇద్దరికీ కలిసే టైం కూడా వచ్చింది. అనుకోకుండా మేమిద్దరం సింహాచలం వెళ్లి కలుద్దాం అనుకున్నాం. కలిసాము. అనుకోలేదు. ప్లాన్ ఏం లేదు. సడెన్‌గా ముందు రోజు అనుకున్నాం. మరుసటి రోజు కలిసేసాం అంతేని. తన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా సింహాచలం తొలిమెట్టు దగ్గర మేము నమస్కారం చేసుకున్నాం స్వామివారిని. బస్‌కి వెళ్ళిపోదామంటే మా ఫ్రెండ్ ఏమో నడుచుకొని వెళ్దామే అని చెప్పింది. సరే వెళ్దాంలే, ఎప్పుడూ నేను కూడా వెళ్ళలేదు కదా అని అలా నడుచుకొని మాట్లాడుకుంటా ఇద్దరం వెళ్ళాము. ఫస్ట్‌లో స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించింది గానీ, చాలా వేగంగానే వెళ్ళిపోయామండి. 45 మినిట్స్‌లో మేము వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం మర్చిపోయామండి. మధ్యలో వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ లెమన్ వాటర్ అమ్ముతున్నారని చెప్పేసి వెళ్ళి తీసుకుంది. అది ఏం బాలేదండి అంత. లెమన్ ఏం లేదు అందులో. షుగర్ వాటర్ ఇచ్చేశారు. సో, కొంచెం ఇద్దరం షేర్ చేసుకొని తాగేసి అలా నెమ్మదిగా మేము చుట్టూ క్లైమేట్ అంతా చూసుకొని, హ్యాపీగా మాట్లాడుకుంటా అలా నెమ్మదిగా వెళ్ళిపోయాం. మధ్య మధ్యలో మాకు అలసట అనిపించేటప్పుడు అక్కడక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాం ఒక 5, 10 మినిట్స్. తీసుకొని అలా కంప్లీట్ చేసేసాం మెట్లెక్కడం అనేది. బావుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు చాలా నచ్చింది. ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా సెల్ అనేది తీసుకువెళ్ళకూడదు కదండీ! మొబైలు లాకర్‌లో పెట్టేసాము. పెట్టేసి ఇంకా దైవ దర్శనము, స్వామివారిని దర్శనం చేసుకున్నాము. మాకు ఒక హాఫ్ ఎన్ అవర్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకొచ్చి మేము అలాగా సరదాగా కొన్ని పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అక్కడే రెస్ట్ తీసుకొని, అక్కడే ప్రసాదం స్వీకరించాము. తిరిగి రిటర్న్‌లోని ఇంకా బస్ ఎక్కేసి కొండ కింద వరకు ఇద్దరం వచ్చేసాం. అక్కడి నుంచి తను గాజువాక వెళ్ళాలండి. తను గాజువాక వెళ్ళే బస్ ఎక్కేసింది. నేనేమో పెందుర్తి వెళ్ళాలి. పెందుర్తి వెళ్ళే బస్ ఎక్కేసాను. ఇద్దరం ఫైనల్లీ పిల్లలు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మేము ఇంటికి చేరిపోయామండి. తను కూడా వెళ్ళిపోయానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇద్దరం కంప్లీట్‌గా కలుసుకొని హ్యాపీగా మేము స్వామివారిని దర్శించుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ వీడియో చూసినందుకు.